ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. అరే సంధ్య, వెళ్ళండి అబ్బి, వెళ్ళి చేతులు కడుక్కోనండి. వేడి వేడిగా తింటేనే మంచిదబ్బే. చాలు చాలు. ఇవాళ స్కూల్ దగ్గర ఏం జరుగుంటుందో తెలుసా అబ్బే? ఏం జరిగింది? సింధు రిషిని డ్రాప్ చేయటానికి స్కూల్కి వచ్చిండది. అప్పుడు నీ పిల్లలిద్దరికి ఒకే నాన్ననా, లేక ఇద్దరు పిల్లలకి ఇద్దరు నాన్నలున్నారా? ఈవిడ పిల్లలు చదివిన స్కూల్లో మన పాప చదివితే మన పాప చదువు కూడా సంకనాకిపోతుంది. పద, మనం వేరే స్కూల్లో జాయిన్ చేద్దాం. పదండి. తప్పు సింధు సెత్తే వాళ్ళంతా మిమ్మల్ని పిల్లల్ని కూడా అనుండారు. అదే నా బాధ అబ్బే. ఒకప్పుడు సింధు చేసిన తప్పుల వల్ల నేను బాధపడేవాడిని. ఇప్పుడు నా పిల్లలు కూడా బాధపడుతున్నారు. అయినా మీరు ఇవేవి మనసులో పెట్టుకోకండి అబ్బే. ప్రశాంతంగా భోజనం చేయండి. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. కన్నులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. ఇద్దరి మధ్యన ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ. ఒంటరిగానే అందరిన అబ్బి, ఇదే మీరు మనసులో పెట్టుకోకండి. మళ్ళీ మీ వర్క్స్కి ఇబ్బంది అవుతుంది. వస్తానబ్బి. ఏటి ఏమీ తెలియనట్టుగా ప్రశాంతంగా పనిచేసుకుంటా ఉండవు? నీ గురించి బయట వాళ్ళంతా ఎంత చండాలంగా మాట్లాడుతున్నా నీకసలు ఫీలింగ్స్ లేవా? నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి అని అలా తిట్టిపోస్తుంటే నీకసలు ఎట్లా బతకాలనిపిస్తోంది? నువ్వు చేసే పనుల వల్ల, అనే మాటల వల్ల యశబ్బితో పాటు పిల్లలు కూడా బలైపోతా ఉన్నారు. ఆ పసి హృదయాలు ఎంత బాధపడుతూ ఉంటాయో నీకేం తెలుసు? సంధ్య, ఆవిడతో నీకేంటి మాటలు? నువ్వు బయలుదేరు. నిజమేనండి. తప్పుడు మనుషులతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అమ్మ తల్లి,
నీ మూర్ఖత్వంతో నీ జీవితాన్ని నువ్వు ఎలాగో నాశనం చేసుకున్నావు. రిషి జీవితాన్ని మాత్రం నాశనం చేయమాకో. రిషిని వాళ్ళ నాన్నకు అప్పగించి ఎవ్వరికీ తెలియని ఏదైనా ప్లేస్ కి వెళ్ళిపో. విన్నావా యష్, సంధ్య నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడుతుందో? టీవీ డిబేట్లో నేనేదో కావాలని నిన్న మాట అన్నట్టు అంటుంది. తనన్న మాటేం కాదుగా, నువ్వన్న మాటే కదా అది. పిల్లలు నాకు పుట్టలేదు అని లైవ్ ప్రోగ్రాంలో పబ్లిక్గా చెప్పావు. దానివల్ల నా పరువు మర్యాద అన్నీ పోయాయి. ఎందుకన్నా నా మాట? ఎందుకన్నాను? కావాలని అన్నానా? నా పిల్లల్ని దక్కించుకోవడానికి వేరే దారి లేక ఆ మాట అనడం తప్పు అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో మనసు చంపుకుని అన్నాను. అలా నేను అనే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మీరే కదా. నా పిల్లల్ని నాకు కాకుండా చెయ్యాలని మీరు చూస్తుంటేనే కదా నేను అలా అనాల్సొచ్చింది. తప్పులన్నీ మీరు చేసి నన్ను తప్పుడు మనిషిని చేస్తున్నారా? ఇదేనా మీ సంస్కారం? ఛీ, మీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. ముందు నా క్యాబిన్ నుంచి బయటకెళ్ళండి. వెళ్ళండి. ఇంకెప్పుడు అలా చేయకు. నువ్వు శశి ఎప్పుడు గొడవ పడకూడదు. ఇద్దరూ కలిసే ఉండాలి. శశి, ఏంటి? సారీ శశి. దేనికి సారీ చెప్తున్నావు? అదే మొన్న లంచ్ టైంలో నిన్ను తోసేశాను కదా, అందుకే. నీ సారీలేమీ నాకు అవసరం లేదు, పో. ఏంటి శశి, వద్దన్న పన్నే మళ్ళీ చేస్తున్నావు? నా ఇష్టం, నేను ఇలాగే చేస్తాను. నా గురించి నీకెందుకు? అదేంటి శశి అలా అంటావు? మనమిద్దరం ఒకటే కదా, కలిసే ఉండాలి కదా. తప్పు శశి, స్కూల్లో సెల్ ఫోన్ వాడకూడదు. వద్దు, ఆపే. నేను ఆపను, ఆడుకుంటాను. నీకేంటి? టీచర్ మొన్న నీపై అరిచారు కదా, అప్పుడే మర్చిపోయావా? ఇంకోసారి స్కూల్కి ఫోన్ తెస్తే నీకు టీసీ ఇచ్చి పంపించేస్తామని లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అమ్మ కూడా పిల్లలు ఫోన్ వాడడం తప్పని చెప్పింది కదా, ఎందుకు వినవు? ఆమె మాట నేనెందుకు వినాలి? మీ అమ్మ మంచిది కాదని నేను చెప్తున్నాను కదా, నువ్వు వింటున్నావా? ఆమెతోనే ఉంటున్నావుగా. మొన్నటి వరకు మన ఇంట్లో వాళ్ళే అన్నారు, ఇప్పుడు బయట వాళ్ళు కూడా ఆమెనే తిడుతున్నారు. పొద్దున స్కూల్ ముందు ఏం జరిగిందో నువ్వు చూసావు కదా. అలాంటి బ్యాడ్ మమ్మీ దగ్గర నువ్వు ఉంటున్నావు కాబట్టే నీ మాట నేను వినదలుచుకోలేదు. అమ్మనేమనొద్దు శశి.
మన అమ్మ చాలా మంచిది. అమ్మ ఏం చేసినా ఏం చెప్పినా మన మంచి గురించి ఆలోచించి చెప్తుంది. అయితే మీ అమ్మ చెప్పినట్టే ఆడుకోపో. నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? వెళ్ళు. వెళ్ళు. శశి, ఏమైందమ్మా? ఎందుకంత డల్గా ఉన్నావు? స్కూల్లో ఏమైనా జరిగిందా? జరిగింది ఏదో జరిగిపోయి ఉండాది. నా నోటితో అది నేను చెప్పలేను బాబు. ఏం జరిగింది శశి? మిమ్మల్ని అడుగుతుంది, చెప్పండి. శశిని స్కూల్లో దించడానికి వెళ్ళాను బాబు. అప్పుడు అక్కడ ఆ సింధు చేసిన పని వల్ల తననే కాకుండా పిల్లల గురించి కూడా తప్పుగా మాట్లాడుతుండారు బాబు. అది ఏని చేసి బాధపడతా ఉండాది. ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోయి ఉండాది. శశి, శశి, బయట వాళ్ళన్న మాటలేవి నువ్వు పట్టించుకోకు. ఎంత కాదన్నా సింధు శశికి అమ్మే కదా బాబు. సింధుని వాళ్ళన్న మాటలకి అక్కడ అందరిలో తన పరువు కూడా పోతుండదే. రిషికి మాత్రం కొంచెం కూడా బాధ లేదు నాన్న. ఆమె వల్ల నేను కూడా మాటలు పడాల్సి వస్తుంది. సింధు బ్యాడ్ గర్ల్ అని చెప్పినా రిషి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నాన్న? అసలు రిషి అలాంటి అమ్మతో ఎలా ఉంటున్నాడు? నాన్న, రిషిని త్వరగా ఆమె దగ్గర నుంచి తీసుకొచ్చాయి నాన్న. రిషి అక్కడ వద్దు నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న, ప్లీజ్. అలాగే శశి, ట్రై చేస్తాను. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళు. ఎందుకు సింధు ఏడుస్తున్నావు? చెప్పు సింధు, ఏం జరిగింది? వాళ్ళు నిన్ను అంత మాట అన్నారా? అవునక్క, నీ ఇద్దరు పిల్లలకి నాన్న ఒక్కడేనా, లేక ఇద్దరు పిల్లలకి ఇద్దరు నాన్నలున్నారా అని వాళ్ళు అన్నప్పుడు నా గుండె బద్దలైపోయిందక్క. టీవీ డిబేట్లు పిల్లలు నీకు పుట్టలేదు అని నేనెందుకు అనాల్సి వచ్చిందో నీకు తెలుసు కదక్క. నేను అలా అనడానికి కారణం వాళ్లే కదా. ఇప్పుడు వాళ్ళు నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నా వల్లే యష్ పిల్లలు జనం చేత మాటలు పడాల్సి వస్తుందని నన్ను నిలదీస్తున్నారు. స్కూల్ దగ్గర వాళ్ళనితో మాట్లాడేటప్పుడు
అది రిషి శశి విన్నారా? విన్నారక్క. అదే కదా నా బాధ అంతా. వాళ్ళ పసి మనసుల్ని కూడా మాటలతో గాయపరుస్తున్నారక్క. సింధు, రిషి వస్తున్నాడు, కళ్ళు తుడుచుకో. రిషి, ఆకలిస్తుందా? అవునమ్మా. రా నాన్న, భోంచేద్దు గాని. అమ్మా, ఏంటి రిషి? మార్నింగ్ స్కూల్లో వాళ్ళు అలా అన్నారని నువ్వు బాధపడుతున్నావు కదూ? చచ్చా, అదేం లేదు నాన్న. నీ ఫేస్ చూస్తుంటేనే తెలిసిపోతుందమ్మా. బాధపడకమ్మా. నీ గురించి ఎవ్వరేమనుకున్నా నేను నమ్మనమ్మా. నీ గురించి నాకు తెలీదా చెప్పు? నువ్వు చాలా మంచి అమ్మవి. ఎవరేం చెప్పినా నేను నమ్మనమ్మా. నీకు తోడుగా నీతోనే ఉంటాను. రిషిని వీలైనంత త్వరగా ఈ ఇంటికి తీసుకురావాలి. అందుకు ఏదైనా చేయండి లాయర్ గారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ మనవడు ఆ సింధు దగ్గర నుంచి మీ ఇంటికి రావాలి. అంతే కదా మేడం? అంతే. చా, ఆల్రెడీ దమయంతి మేడంకి నేను చూసుకుంటానులే మేడం అని మాట ఇచ్చేశాను. ఇప్పుడు నా మాట నిలబెట్టుకోకపోతే నా ఇమేజ్ ప్రాక్టికల్గా డ్యామేజ్ అవుతుంది. రిషి నాతో పాటు ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి అంటే సింధు ఒప్పుకోవాలి. సింధుని ఎలా ఒప్పించాలి? ఎస్, ఇండైరెక్ట్గా సింధుని మ్యాటర్లోకి ఇన్వాల్వ్ చేసి అప్పుడు ఒప్పించాలి. ప్రాక్టికల్ ప్రసాద్, ఇక్కడ రెచ్చిపో. నీ మాటలకి సింధు మెల్ట్ అయిపోవాలంతే. అవునరా పాపం, రిషి వెళ్ళిపోయాక ఆ ఇంట్లో ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం, వైరాగ్యం అయిపోయింది. చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళ బాధను చూసి నేనే తట్టుకోలేకపోయాను.
ఇన్నాళ్ళు వాళ్ళ నాన్న శశి రిషితో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నాడు కదా, అదొక్కసారిగా తెగిపోయేసరికి తల్లడిల్లిపోతున్నాడు అనుకో. అవును, కనీసం అప్పుడప్పుడు అయినా రిషి నా ఇంటికి పంపించకపోతే కన్న తండ్రి ప్రేమ, రిషితో కలిసి పెరిగిన శశి ప్రేమ రిషికి దూరం అయిపోతాయి కదా. ఎంత కాదనుకున్నా రిషి ఆ ఇంటికి వారసుడు కదా. అవును. రిషి గురించి ఎవరితో మాట్లాడుతున్నారు? నా మాటలు వినేసావా సింధు? రే, నేను తర్వాత కాల్ చేస్తాను రా. నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. సడన్గా రిషిని దగ్గరకు వచ్చేసేసరికి పాపం వాళ్ళంతా ఎంతగానో బాధపడుతున్నారు సింధు. సింధు, ఒకే ఒక్కసారి రిషి నాతో పంపించొచ్చు కదా. ఇలా తీసుకువెళ్ళి వాళ్ళకు చూపించి అలా తీసుకొచ్చేస్తాను, అంతే. లాయర్ గారు, సింధుతో మాట్లాడారా? రిషిని మా ఇంటికి పంపించడానికి ఆ సింధు ఒప్పుకుందా? ప్రాక్టికల్గా ఎంతో వివరించి చెప్పాను, అయినా సరే సింధు ఓకే అనలేదు. యష్ కనుక ఒకసారి సింధుతో మాట్లాడి చూస్తే తను ఒప్పుకునే ఛాన్స్ ఉంది. సింధు,